100% job guarantee to ISTTM Business School. Admissions open. శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల ఎంపికపై కసరత్తు పూర్తి చేసింది టీడీపీ, జనసేన, బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ నుంచి సి రామచంద్రయ్య పేరును ప్రస్తావించగా జనసేన నుంచి హరిప్రసాద్ ఎంపికయ్యారు. పోటీపడే అవకాశం కూడా వైసీపీకి లేకపోవడంతో అసెంబ్లీలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో అవి టీడీపీ, జనసేన ఖాతాలో పడడం ఖాయం. ఫలితంగా ఈ 2 స్థానాలలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడం లాంఛనప్రాయమే అవుతుంది. ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఎన్డీఏ సర్కార్. సీనియర్ పొలిటీషియన్ సి రామచంద్రయ్య మరోసారి ఎమ్మెల్సీ కాబోతున్నారు. అదేవిధంగా జనసేనకు తొలిసారి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు కూటమి నేతలు సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన సీనియర్ లీడర్ సి రామచంద్రయ్యకు మరోసారి ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం కల్పించింది. మొన్నటి వరకు ఆయన అదే శాసనమండలిలో వైసీపీ సభ్యుడిగా కొనసాగారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీని వీడారు. టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక తన సభ్యత్వానికి రాజీనామా చేసి మరీ పార్టీలో చేరినందున చంద్రబాబు మళ్లీ ఆయననే నామినేట్ చేశారు. దీంతో మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ సభ్యుడిగా శాసన మండలిలో కొనసాగిన సి రామచంద్రయ్య ఇప్పుడు టీడీపీ సభ్యుడిగా అడుగుపెట్టనున్నారు. ఇక మరో స్థానానికి జనసేన చీఫ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా ఉన్న పి హరిప్రసాద్ పేరును ఎన్డీఏ కూటమి ఖరారు చేసింది. ప్రస్తుతం ఆయన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాల కార్యదర్శిగా ఉంటున్నారు. హరిప్రసాద్ సీనియర్ జర్నలిస్ట్. జనసేనలో జాయిన్ అవ్వడానికి ముందు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. వీరిద్దరూ మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. శాసనసభలో ఎన్డీఏ కూటమికి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఎమ్మెల్సీలుగా వీరిద్దరూ ఎన్నిక లాంఛనమే కానుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.